ఎండలు కొట్టాలి, చలికాలంలో చలి పెట్టాలి, వానాకాలంలో వానలు కొట్టాలి. గిది పద్ధతి. కానీ ఇప్పుడు కథ మొత్తం ఉల్టా పుల్టా అవుతుంది. ఎండాకాలంలో వానలు, వానాకాలంలో ఎండలు కొడుతున్నాయి. నెరిగి ఏడైతే అసలు ఏ కాలంలో ఉన్నామో కూడా చెప్పలేకుండా అవుతుంది. ఇక చూడుర్రి వానలు లేక జనం ఎట్లా అవస్థ పడుతున్నారో. వానాకాలంలో వానలు పడి నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతాయని అనుకుంటే దినం ఎండలు దంచి దంచి కొడుతున్నాయి. వానదేవుడేమో మంచిగా తాతీలలో ఉండబట్టే, ఎండదేవుడేమో మంచిగా డ్యూటీ చేయబట్టే. ఇక ఇంకేమున్నది, దెబ్బకు తిరుపతిలా, సూర్యాపేటల, నల్గొండల, పట్నంలా ఇట్లా ఏ జిల్లాల చూడు 35 డిగ్రీలకు మించి ఎండగొడుతున్నది. రోడ్లైతే సలసలా కాలుతున్నాయి. ఇక గిట్ల ఎండదేవుడు చేయబట్టి, ఎల్నినో చేయబట్టి పబ్లిక్ చిన్న బాధలు కాదు. ఒక్కొక్క పల్లెల ఒక్కొక్క గోస. చెప్తే రామాయణం, ఇంటే మహాభారతం అన్నట్టే ఉన్నది కథ. ఇక ఇప్పటికే వానదేవుడి రాక కోసం అనంతపురంలో గాడిదలకు లగ్గం చేసిన, ఊరూరా కపతల్లి ఆట ఆడినా వానదేవుడైతే అస్సలు కరుణిస్తలేడు. ఆయన బాధొచ్చినా కష్టం వచ్చినా దేవుడే దిక్కు కాబట్టి మంగళవారం పూట కూడా వానదేవుని కోసం జోగులాంబ గద్వాల జిల్లా పల్లెపాడు పబ్లిక్ కు పవిత్ర గంగా జలంతోని ఆ శివయ్యకు అభిషేకం చేసిర్రు. మరి గింతగానం పూజలు చేస్తున్న పబ్లిక్ కు బాధ ఒక్కటంటే ఒక్కటే. మాకు వర్షాలు లేవు, విత్తనాలు వేసినా కానీ వస్తలేవు వర్షాలు లేక. అందుకని ప్రతి సంవత్సరం వర్షాలు లేనప్పుడల్లా మేము కృష్ణానదికి వెళ్ళి నీళ్ళు తీసుకొని వచ్చి గ్రామ దేవాలయకు, ఆంజనేయ స్వామికి, కాశీ విశ్వేశ్వరస్వామికి అన్ని దేవాలకు అభిషేకం చేస్తాం. ఇలా చేస్తే పంటలు బాగుండుతాయని మా ఆశ. వర్షాలు బాగుండితే పంటలు కూడా బాగుండుతాయి. ఇన్నరు కదా, రైతన్నల గోస చిన్నది కాదు. చేన్లలో ఇత్తనాలు వేసినావు, అసలు టైంకు వానలు పడతలేవు, అందుకే గీ లెక్కన పూజలు చేస్తున్నావు అని అనబట్టే. ఇక పూజల ముచ్చట గిట్లుంటే దినదినం వరి నారు ఎండిపోతున్నది అని శ్రీకాకుళం జిల్లాలో కొంతమంది రైతన్నలు గిట్ల బిందెలతోని నీళ్లు పోసిర్రు. చూసిర్రు కదా, ఎల్లినో దిక్కెళ్ళి దినదినం ఎంత మోసం అవుతున్నదో. ఉట్టి రైతన్నలకే కాదు, దినం కైకీలకు పోయే కూలీలకు కూడా కరువు వచ్చినంత పని అయ్యింది. ఇక ఇప్పటికైతే వానదేవుడు జర్ర కరుణిస్తే బాగుండు, లేకపోతే ఖరీఫ్ పంటలు చేసిన రైతులకు కరువే దిక్కైతది.